ఈరోజు సూడో మేధావులు చేస్తున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ పవన్ కళ్యాణ్ చుట్టూ వివాదాలు వైఫై లాగా ఉంటున్నాయి. లోకేష్ బాబు చుట్టూ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వైఫైలా తిరుగుతున్నాయి. సో ఇదే అంశాన్ని ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోల్లోనూ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే దీని వెనక ప్రధాన ఉద్దేశం ఏం భావించాలంటే, కేవలం పవన్ కళ్యాణ్ని వివాదాస్పదమైనటువంటి నేతగా, ఒక డిప్యూటీ సీఎంగా చిత్రీకరిస్తున్నారా అనేటువంటి భావన నిజంగానే ఉంటుంది. లోకేష్ను మాత్రం ఒక అభివృద్ధి కారకుడిగా, పరిశ్రమలు తెచ్చేటువంటి భావి భారత ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఎవరైతే ఈ మేధావులు ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. బట్ ఇక్కడ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్కు, లోకేష్ బాబుకు ఇద్దరికీ కంపారిజన్ లేదని నేను భావిస్తాను. లోకేష్ బాబు ఇప్పటికీ ఒక పార్టీకి నాయకుడు కాదు. ఆయన చంద్రబాబు నాయుడు చాటున ఉన్నటువంటి పార్టీకి సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఆయన. బట్ అదే పవన్ కళ్యాణ్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రైమ్ పొజిషన్లో ఉన్నాడు. ఆయనే పార్టీని నెలకొల్పాడు. ఆయనే 14 సంవత్సరాలు పార్టీని నడిపాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఇక రెండోది, లోకేష్ బాబు ఎప్పుడైనా పార్టీని తన భుజాల మీద వేసుకొని ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాడా? లేదు. మరి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ 2014లో పోటీ చేయకపోయినా కూటమికి కొండంత అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు 2014లో సీఎంగా గెలిచాడు అంటే పవన్ కళ్యాణ్ మొగ్గులేనిదే చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా అయ్యేవాడా? 2019లో చంద్రబాబు నాయుడు నుంచి విడిపోయి వేరుగా పోటీ చేసి అరౌండ్ 4-5% ఓట్ షేర్ను కూడా గెలుచుకోగలిగాడు పవన్ కళ్యాణ్. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ స్టామినా. తర్వాత 2024లో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే కూటమిలోకి ఊపొచ్చింది. పవన్ కళ్యాణ్ నమ్మి బీజేపీ వచ్చింది. సో ఇట్స్ ప్రూవెన్. పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ప్రూవ్ చేసుకున్నాడు తనని. 1 కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏపీకి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణే ప్రధానమైనటువంటి పాత్రను పోషించాడు. ఆయన మీతో కలిసి వచ్చిన ప్రతిసారి మీరు విజయానికి చేరువయ్యారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోకేష్ బాబు విషయానికి వస్తే ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. పరిశ్రమలు తేవటమే ప్రాథమిక అంశమైతే, పరిశ్రమలు తేవటమే రాజకీయంలో ఒక అతి ముఖ్యమైన అంశమైతే, 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యేవాడు. 2014లో కూడా రాయలసీమలో కియా తెచ్చానని ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మనం చూసాం. కియా అని, జాకీ అని, పేపర్ కంపెనీ అని విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. మరి అంత ప్రచారం చేసుకున్నా ఎందుకు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు అంటే, కేవలం పరిశ్రమలు మాత్రమే ఓట్లు రాల్చవు. క్రెడిబిలిటీ ఉంటుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి. ఏదైతే జంపింగ్ పాలిటిక్స్ జనం యాక్సెప్ట్ చేయరు, ఒక్క అవకాశం అనేటువంటి ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక అవకాశం వీళ్ళకి ఇచ్చాం, ఒక అవకాశం వాళ్ళకి ఇద్దాం అన్నటువంటి ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి రాజకీయాల్లో. కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ, లోకేష్ బాబు గారు ఇంతవరకు రాజకీయాల్లో ప్రూవ్ చేసుకోలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారే ముందుండి పడవ నడిపిస్తున్నాడు. ఇంకా లోకేష్ బాబు గారికి స్టీరింగ్ లేదు. కాబట్టి ఆ రెండో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్కే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఇక 3, లోకేష్ బాబు గారు విపరీతంగా తిరుగుతున్నారు. ఆ కంట్రీ ఈ కంట్రీ అని లేకుండా, ఆ స్టేట్ ఈ స్టేట్ లేకుండా పశ్చిమ బెంగాల్కి వెళ్తారు, రష్యాకి వెళ్తారు, దక్షిణ కొరియాకి వెళ్తారు. వెళ్ళడం మంచిదే, తేవడం మంచిదే. ఇప్పటికీ 34 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చాయి అంటున్నారు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మీరు చెప్తున్న మాటలే, మీరు రాసుకుంటున్న వార్తలే, మీరు చెప్తున్నటువంటి మీ పేపర్లలో వచ్చేస్తున్నటువంటి వార్తలే. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎక్కడ ఏ కంపెనీ వచ్చింది, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది బాగుపడ్డారు మీరు గద్దెనెక్కిన తర్వాత, మీరు మంత్రి అయిన తర్వాత. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. వైట్ పేపర్ రిలీజ్ చేశారా? చేయలేదు. చేస్తారా? చూడాలి. మరి ఎప్పటికీ ఫలితాలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పటికైతే కంపెనీలు వస్తాయి కానీ ఆ ఫలితాలు ఇప్పటికి రావు. దానికి ఇంకాస్త టైం తీసుకుంటుంది.
అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పత్రికలు చెప్తున్నాయి. ఎవరైతే ప్రాంప్టింగ్ ఇస్తారు కదా కొంతమంది, ఆ ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్తున్నారు. సరే 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేద్దాం, అప్పుడు మీరు తప్పక చెప్పి తీరాలి, కళ్ళకు కనపడాలి. ఇక అప్పుడు కూడా వస్తాయి, టైం పడుతుందంటే ఇక్కడ మీకు టైము అప్పటికి 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మంచి పనితరమే కనపరుస్తున్నాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్లో లోపిస్తుంది, జనసేన పార్టీలో లోపిస్తుంది ఏంటంటే ఆయన చేస్తుంది చెప్పుకోవటం లోపిస్తుంది. ఆయన ఎక్కువ చెప్పుకోవట్లేదు. ఆయన ఎందుకు ప్రత్యర్థులకు విమర్శలకి తావిస్తున్నాడు అంటే ఆయన ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. లేచిన దగ్గర నుంచి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఇక ఉత్తరాంధ్రలో గుడివాడ అమర్నాథ్, జగన్మోహన్ రెడ్డి ఎవరిని విమర్శిస్తారండి? లోకేష్ను ఒక్కసారి విమర్శిస్తే పవన్ కళ్యాణ్ 10 విమర్శలు చేస్తారు. రోజు లేచిన దగ్గర నుంచి వీళ్ళ పని అదే కదా. పవన్ కళ్యాణ్ని టీడీపీ పార్టీకి దూరం చేయడం ఒక్కటే ఒక ఎజెండా. కాపులని టీడీపీకి దూరం జరపాలి, ఆ ఎజెండాతో పనిచేస్తున్నారు. మరి అన్ని విమర్శలు వస్తుంటే కనీసం ఒక్క విమర్శకు కూడా స్పందించే అవకాశం పవన్ కళ్యాణ్కి లేకపోతే ఎట్లా? ప్రశ్న రావణ్ణి పవన్ కళ్యాణ్ తాను తిట్టుకోమన్నాడా? నా పేరు పెట్టి తిట్టు, కొన్ని వర్ణించలేనటువంటి బూతులు కదా. మరి చట్టం తన పని తాను చేసుకుంటుంది, అందులో కూడా పవన్ కళ్యాణ్ని దూషించాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక సూడో మీద వస్తాడు జస్ట్ ఆస్కింగ్ అని, మరి అదే సూడో మేధావి 2019 నుంచి 2024 వరకు ఎక్కడికి వెళ్ళాడు? మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించండి, ప్రశ్నించడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా. మీకు అవసరమైనవి మీరు హైలైట్ చేసుకొని అనవసరమైనవి హైలైట్ చేయకుండా ఉంటే, డిగ్రేడ్ చేసుకుంటే కష్టం కదా. అందరినీ ప్రశ్నించండి మీరు. కొంతమంది అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నాకు ప్రశ్నలు ఉంటాయి, మిగతా వాళ్ళు అధికారంలో నాకు ప్రశ్నలు రావు అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇక మేధావుల సంగత అదేంటో మరి. కూటమి అధికారంలో ఉన్నప్పుడు మేధావులందరూ పుట్టుకొచ్చేస్తారు, అప్పుడే మేము మేధావులు అని ముందుకు వస్తుంటారనమాట. వేరే పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గుర్తురారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మొత్తానికి అంత హైలైట్ అవ్వరు. సో మూడో అంశంలో చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అరకులో రోడ్లు వేపించినా, గ్రామీణ అభివృద్ధి శాఖలో అభివృద్ధి చూపించినా కానీ పనులు జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి మంచి పేరే ఉంది. కాకపోతే ఆయన ప్రొజెక్ట్ చేయడంలో, ప్రమోట్ చేయడంలో, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో వెనకబడ్డాడు. ఇప్పటికైనా జనసేన పార్టీ వాళ్ళు గుర్తించి చేస్తుంది మీరు చెప్పుకోవాలి, పక్కన వాళ్ళ చేత చెప్పించాలి. కుదిరితే ఒక పార్టీ పేపర్, ఒక ఛానల్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం అవసరం. ఇప్పుడు అదే జరుగుతుంది రాజకీయాల్లో. మీరు చెప్పినా చెప్పుకోకపోయినా మీకు డబ్బా కొట్టే కొన్ని ఛానళ్ళు, పత్రికలు ఉండాలి. అలా ఉంటేనే రాజకీయం. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచించాలి, ఆ చర్యలు తీసుకోవాలి, చేపట్టాలి. 4వ అంశం, జగన్మోహన్ రెడ్డి డిఎస్సి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి విపరీతమైన విమర్శలు దాడి చేసినప్పుడు రాజకీయ నేతగా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు స్పందించలేదండి? ఈ సుడో మోదావులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళారు బాబు గారు? ఎందుకు స్పందించలేదు? అంటే మీకు అనుకూలించే అంశాల్లోనే మీరు స్పందిస్తారు, అననుకూలించే అంశాల్లో మీరు స్పందించరు. ఎవరో సెక్రటరీని, క్యాబినెట్ సెక్రటరీని పిలిచి వాళ్ళ చేత రెస్పాండ్ అవ్వమని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి రాజకీయంగా స్పందించాల్సిన అవసరం, బాధ్యత మీకుంది కదా, మీ మీద ఉంది యాజ్ ఎ కన్సర్న్ మినిస్టర్గా. అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలపై ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, మంత్రిగా మీకుంది. గుంటూరు మంత్రి మీరు సాధారణ ఎమ్మెల్యే కాదు, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి. మరి మంత్రిగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఎందుకు స్పందించరు దాని మీద? ఎప్పుడూ స్పందించలేదు. మరి పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆయన మీద విపరీతంగా కులం పరంగా, అదేవిధంగా ఈ జర్నలిస్టులు కానివ్వండి, ఎర్నలిస్టులు కానివ్వండి, ఏదైతే జరుగుతుందో విపరీతమైన దాడి, స్పందించాల్సిన అవసరం లేదా? స్పందించకుండేనేమో స్పందించట్లేదు అంటంట్రీ, స్పందిస్తేనేమో విపరీతంగా స్పందిస్తున్నాడు అంటంట్రీ. ఇది ఎలా? వీళ్ళకేమో మీడియా లేదు, మేనేజ్ చేసుకునే మీడియా. మరి ఎట్లా? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ఇక 6వ అంశం, మాస్ లీడర్. పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని మనం మాస్ లీడర్లు అంటాం, ఒక కేసీఆర్ని మాస్ లీడర్లు అంటాం, ఒక రేవంత్ రెడ్డిని మాస్ లీడర్లు అంటాం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, కేటీఆర్ని, వీళ్ళని మనం మాస్ లీడర్లు అంటామా? ఏ విధంగా మాస్ లీడర్లు అవుతారు వీళ్ళు ఎంత ప్రొజెక్ట్ చేసినా మాస్ లీడర్లు కారు కదా. ఏదో సినిమా డైలాగులు కొడితే కొట్టుండొచ్చు, కానీ వీళ్ళు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్గా ఉంటారు, సాఫ్ట్ లీడర్సే. మాస్ లీడర్లు ఎప్పటికీ కాలేరు కూడా. ఎందుకంటే మాస్ పల్స్ తెలిసినోడు జగన్మోహన్ రెడ్డి, మాస్ పల్స్ తెలిసినోడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి యాడెడ్ అడ్వాంటేజ్ మూవీ కెరియర్ ఉంది. సో మూవీస్లో హీరో.
కేసీఆర్ అంటే జనం నుంచి వచ్చాను కాబట్టి కేసీఆర్కి మాస్ ఫాలోయింగ్, రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఎప్పటికీ ఉంటుంది రాజకీయాల్లో. వీళ్ళు ఎప్పటికీ మాస్ లీడర్స్ కారు. అంటే వీళ్ళు ఎంత ప్రచారం చేసినా చేయొచ్చు, కానీ రేపటి రోజున పవన్ కళ్యాణ్ లేకుండా టీడీపీ ఎన్నికలు గెలిస్తే గెలుస్తుందన్న నమ్మకం ఉందా? ఎంత లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చినా, ఎంత హైలైట్ చేస్తున్నా, ఎంత చెప్పించుకుంటున్నా, చొప్పించుకుంటున్నా, గుండె మీద చేసుకొని చెప్పండి టీడీపీ పార్టీ వాళ్ళు సొంతగా మేము ఎలక్షన్స్కి వెళ్ళి మేము గెలుచుకొని వస్తాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచే వాళ్ళు ఉన్నారా టీడీపీలో? ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. పవన్ కళ్యాణ్ దూరం జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టే, చేతికి అవకాశం తీసుకెళ్ళి ఇచ్చినట్టే. ఇక ఇప్పుడు ఎలా అయితే 70 ఎంఎంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇక ఇప్పుడు 140, 150 ఎంఎంలో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకు వచ్చేసినట్టే, ఊపు వచ్చేస్తుంది, ఇక స్వింగ్. ఇక ఆ అవకాశం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు. మరి అది రేపు ఎలక్షన్స్ నాటికి ఉంటుందా ఉండదా అంటే అది మనం చెప్పలేం. బట్ ఏదన్నా కానీ ఒకళ్ళని పెంచడం ఒకళ్ళని తగ్గించడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి, చంద్రబాబు నాయుడుకు ఉండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ చంద్రబాబు నాయుడుకు ఉంటాయి, లోకేష్ బాబుకు ఉండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ లోకేష్ బాబుకు ఉంటాయి, పవన్ కళ్యాణ్కు ఉండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్కి ఉంటాయి. అందుకే కదా మీరు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి పక్కన కూర్చుకుని పెట్టుకున్నారు, ప్రయారిటీ ఇస్తున్నారు. మరి ఎట్లా మాట్లాడతారండి మీరు? అంటే మీకు ఏదైతే కలిసి వచ్చే అంశం ఉందో అక్కడే స్పందిస్తారు. పాజిటివిటీ కోసం మీరు పాకులాడుతున్నారు అనిపిస్తుంది. ఏదైతే నిలబడాలి, ఏదైతే ప్రతిపక్ష నేతకి స్పందించాలి, సమాధానం చెప్పాలి, అలాంటి అంశాల్లో స్పందించరు, సైలెంట్ అయిపోతారు. మీ శాఖకు సంబంధించేనే సైలెంట్ అయిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చెప్పండి. ఎవరైనా విశ్లేషకులు కానీ న్యూట్రల్ పీపుల్ కానీ మీరుంటే చెప్పండి. మీరు బాధ్యత తీసుకోవాలి కదా, బాధ్యత తీసుకొని ముందుకు వచ్చి మాట్లాడితే మీరు లీడర్ అవుతారు. బాధ్యత తీసుకోకుండా పక్కకెళ్ళి మీరు సైలెంట్గా గమ్మునుంటే మీరు ఎలా లీడర్ అవుతారో. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టే. అది పాజిటివిటీ ఉన్నా నెగిటివిటీ ఉన్నా ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ అంటే ర్యాలీ అవుతుంది. టీడీపీ సైలెంట్ అయిపోయింది. సో తప్పదు, పవన్ కళ్యాణ్కి భరించాల్సిందే. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం ప్రకారం ఈ పోలికే తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరి ఏదైతే ఆ స్టేచర్ ఉందో, స్టేటస్ ఉందో కంపేర్ చేయకూడదు. ఎవరి పాజిటివ్స్ వాళ్ళవే, ఎవరి నెగిటివ్స్ వాళ్ళవే. అంతేగాని ఒకళ్ళని ఏదో టార్గెటెడ్గా చేసి ఇంకొకళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.